హాయ్ అండి, నమస్తే. ఈరోజు రెసిపీ వచ్చేసి మన ఛానల్లో బొంబాయి రవ్వ ఉప్మా అండి. దీన్నే మనం ముద్దుగా గమ్ము అని పిలుచుకుంటాం కదా, అదే అన్నమాట. దానికి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు, బంగాళదుంపలు, టమోటాలు, కొత్తిమీర, పచ్చిమిర్చి అండ్ కరివేపాకు. అదేవిధంగా మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. అదేవిధంగా నా ఛానల్లో పులిహార పిండి అని, రవ్వ పులిహార అని, పులుసు పిండి అని అంటారు కదండి, అది వీడియో అప్లోడ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూడొచ్చు. వాటిని అలా వెజిటేబుల్స్ని నీట్గా క్లీన్ చేసుకొని అలా పెట్టుకొని కట్ చేసుకోవాలండి. మీకేమన్నా రెసిపీస్ కావాలంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. ఎందుకు అడగమంటున్నానంటే, నేను పెట్టే వీడియోస్ మీరు చూడటం కాదు, మీరు అడిగిని నేను పెడదామని, అంతే, వేరే ఏం కాదు. ఇంకా దీనికి కావాల్సినవి కరివేపాకు అండ్ కొత్తిమీర అండి. కొత్తిమీర కూడా వేస్తే బొంబాయి రవ్వలోకి చాలా బాగుంటుంది, అందుకని నేను కొత్తిమీర కూడా వేస్తాను. అది అలా కడిగి శుభ్రంగా పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇందాక వెజిటేబుల్స్ అన్నీ ఇలా చక్కగా కొంచెం పెద్ద పీసెస్ కట్ చేయొచ్చు, చిన్నగా ఏం అక్కర్లేదు. బొంబాయి రవ్వ ఉప్మాకే కదా, కొంచెం పెద్దవే కట్ చేసుకుంటాను నేను. అలా అన్ని వెజిటేబుల్స్ కట్ చేసుకొని, క్యారెట్ ఉన్నవాళ్ళు క్యారెట్ కూడా వేసుకోవచ్చు అండి. క్యారెట్ వేసుకున్నా బాగుంటుంది. నాకు ఇక్కడ అవైలబుల్గా లేదు, అందుకని నేను వేయట్లేదు. ఇది బొంబాయి రవ్వ అండి. సూజీ రవ్వ అని కూడా అంటారు కదా, ఇది బొంబాయి రవ్వ. దీంతోనే చేస్తాము. మనం ఈ రెసిపీ ఏమంత ఇష్టంగా తింటారు కదండి ఎక్కువగా, కానీ ఇలా చేస్తే కనుక కొంచెం తింటారండి ఇష్టంగానే. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకుందామండి. గిన్నె పెట్టుకొని దాంట్లో కొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చు ఇష్టం ఉన్నవాళ్ళు, కానీ నెయ్యి అంత మంచిది కాదని చెప్తున్నారు కదా, అందుకని ఆయిల్ ఒకటే వేస్తున్నాను నేను. అన్ని ఉప్మాల కంటే కూడా బొంబాయి రవ్వలోకి ఒక్క రవ్వ ఆయిల్ ఎక్కువ పడుతుందండి, అది గుర్తుంచుకోండి. ఎందుకంటే అది కొంచెం అతుక్కున్నట్టుగా ఉంటుంది కదా, అది కొంచెం ఆయిల్ వేసామంటే అట్లా కూడా ఉండదండి, నీట్గా మనం తినేయగలుగుతాము, టేస్ట్ కూడా బాగుంటుంది. అందుకని ఒక్క రవ్వ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్నాక ఇందులోనే మనం తాలింపు దినుసులు కూడా వేసేసుకుందాము. తాలింపులు వచ్చేసి ఆవాలు, జీలకర్ర, చాయ్ మినపప్పు, పచ్చిపప్పు అండ్ శనక్కాయ పప్పులు. శనక్కాయ పప్పులు అందరూ ఉప్మాల్లోకి వేయరు కదండి, శనక్కాయ పప్పులు కూడా వేసుకుంటే బాగుంటుంది. అన్ని ఉప్మాల్లోకి బాగోదు, బొంబాయి రవ్వలోకి, గోధుమ రవ్వలోకి బాగుంటుందండి. అదేవిధంగా నా వీడియోస్ చాలామంది లైక్ చేస్తున్నారు, చాలా థ్యాంక్స్ అండి. అదేవిధంగా కామెంట్ కూడా చేయండి, ఎందుకు కోరుకుంటున్నామంటే మీ కామెంట్ ద్వారానే మీరేమనుకుంటున్నారు అనేది మాకు అర్థమవుతుంది. మీకు ఇంకేమన్నా కావాలంటే కామెంట్ సెక్షన్లో నన్ను కామెంట్ చేసి అడగండి, నేను ఆ రెసిపీస్ మీకు తప్పకుండా చేసి చూపిస్తాను. ఇప్పుడు ఈ వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఇప్పుడు ఆయిల్ కొంచెం హీట్ అవుతుంది కదా, అక్కడ బబుల్స్ కనపడుతున్నాయి కదండి, ఆయిల్ కొంచెం హీట్ అవుతుంది. అలా హీట్ అయిన తర్వాత కొంచెం మనం ఆయిల్ హీట్ అవ్వకముందు వేసుకోవద్దండి, హీట్ అయినాక కొంచెం ఆవాలు వేసుకుందాం. ఆవాలు, అదేవిధంగా జీలకర్ర, చాయ్ మినపప్పు, ఒక్క స్పూన్ సరిపోతాయండి. ఇక్కడ నేను 4-5కి వచ్చేంత ఉప్మా చేస్తున్నాను నేను. ఇప్పుడు పచ్చిపప్పు వేసుకుందాం. తాలింపులు పంటి కింద పడిది ఇష్టపడే వాళ్ళు ఏంటంటే పచ్చిపప్పు, చాయ్ మినపప్పు కొంచెం ఎక్కువ వేసుకుంటే ఇంకా బాగుంటుందండి. ఇప్పుడు శనక్కాయ పప్పులు అన్ని ఉప్మాల్లోకి బాగుండదండి, అది కూడా ఈ ఉప్మాలో కూడా కొంతమంది ఇష్టపడరు, కాకపోతే కొంచెం మంచిదని నేను వేస్తాను, మా ఇంట్లో ఇష్టంగానే తింటారని నేను వేసుకుంటున్నాను. ఆ శనక్కాయ పప్పులు అలా కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకొని మనకు అర్థమవుతుంది, కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చినాక అక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, అలా చూసుకుంటే మనకు అర్థమవుద్ది ఏగిని అనేది. లైట్ గోల్డ్ కలర్ అలా టర్న్ అవుతుంది చూడండి. ఇప్పుడు కరివేపాకు వేసుకుందామండి. వెజిటేబుల్స్ కట్ చేసిన దాంట్లో కరివేపాకు ఉంది కదండి, ఆ కరివేపాకు వేసుకుందాం.
కరివేపాకు ముందు వేసుకుంటే ఏంటంటే అది కూడా చక్కగా ఫ్రై అవుద్ది. కరివేపాకు తింటే హెల్త్కి మంచిది కదండి, అందుకని నేను కొంచెం ఉన్నంత మటుకు ఎక్కువే వేస్తాను. ఇప్పుడు వెజిటేబుల్స్ వేసేసుకుందాం. క్యారెట్ ఉన్నవాళ్ళు క్యారెట్ కూడా వేసుకోండి, కంటికి మంచిది. ఇప్పుడు ఫ్రై చేసేసుకుందాం అండి కొంచెం అట్లా. ఇది ఫుల్ మంట పెట్టేసుకోవచ్చండి. ఇప్పుడు ఫుల్ మంట పెట్టేసుకొని 2 సార్లు అలా కలిదిప్పుకొని అందులోనే మగ్గటానికి సరిపోను కొంచెం ఉప్పు వేద్దామండి. ఆ ముక్కలకు పట్టే అంత, ఆ ముక్కలకు పడితే టేస్ట్ బాగుంటుందని కొంచెం నేను 1/2 స్పూన్ వేస్తానండి ఉప్పు. ఆ ముక్కలకు పట్టి 1/2 స్పూన్. అదొకటి. పసుపు కూడా వేస్తానండి ఇప్పుడే. ఆ ముక్కల్లోనే ఉప్పు పసుపు 2 వేసేస్తాను. కొంతమంది బొంబాయి రవ్వ ఉప్మాలోకి పసుపు వేసుకోరండి, నేను పసుపు కూడా వేస్తాను. ఇందులో ఎందుకు వేస్తానంటే పచ్చి వాసన పోద్దని పసుపు ముందే వేసుకుంటాను. పసుపు వేయకుండా మన ఇంట్లో వాళ్ళకి పెట్టకూడదండి, ఎవరో పెద్దవాళ్ళు చెప్పారు అలా పసుపు వేసే వంట చేయాలని. అందుకని ఆ విషయం మీకు చెప్దామని చెప్తున్నాను. ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి. ఉప్పు వేసాం కదా, మూత పెట్టేసుకొని కాసేపు మగ్గనిద్దాం. మరీ ఫుల్ మంట వద్దండి, కొంచెం మీడియంలో పెట్టేసుకొని మగ్గనిచ్చేసుకుందాం. మరీ మెత్తగా అయిపోవక్కర్లేదు, ఉప్మాకే కాబట్టి మెత్తగా అవ్వక్కర్లేదు. కొంచెం మగ్గితే చాలు, మనకు అర్థమవుద్ది. కొంచెం ముక్క మెత్తబడితే ఇంకా ఎసరు పోసేసుకోవచ్చండి. మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుందాం. స్టవ్ ఫుల్ మంట పెట్టేశానండి. ఇప్పుడు మూత తీసి చూద్దాం ఎలా ఉందనేది చూద్దాం. ఆల్మోస్ట్ మగ్గిపోయింది చూడండి. మనకి ఏదన్నా హడావుడిగా ఉన్నప్పుడు ఇలాంటి బొంబాయి రవ్వ ఉప్మా చేస్తే పని తొందరగా అవుతుంది, మన ఎక్కడికన్నా వెళ్ళాలంటే తొందరగా వెళ్ళగలుగుతాం అనుకుంటాం కదండి. కానీ ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకపోకుండా మనం చేయలేము, కానీ ఇలా చేస్తే ఇష్టపడతారండి. ఇప్పుడు దాంట్లోనే ఎసరు పోసేసుకుందాం. మంచి రవ్వ అయితే మాత్రం 1కి 3 దాకా పట్టుద్దండి. 1 గ్లాసు రవ్వకి 3 గ్లాసులు రవ్వ, 1 గ్లాసు రవ్వకి 3 గ్లాసులు వాటర్. 1 గ్లాసు రవ్వ తీసుకుంటే 3 గ్లాసుల దాకా వాటర్ పట్టుద్దండి. ఇది బొంబాయి రవ్వ ఉప్మా కదా, కొంచెం ఒదిగిస్తుంది. అలా వాటర్ పోసేసుకొని అందులోనే ఆ ఎసరుకు తగ్గంత ఉప్పు వేసుకుందామండి. కల్లుప్పు వేస్తున్నాను నేను, మెత్తనుప్పు కాదు, కల్లుప్పు. అలా వేసేసుకుందాం. నేను ఇప్పుడు చూపించేది 4-5 వస్తుందండి. అలా ఉప్పు వేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకుందామండి. ఇప్పుడు ఆ ఎసర బాగా మరగాలి. చూసారా, అలా ఎసర మరుగుతుంది. కొంతమందికి బొంబాయి రవ్వ పోస్తే పొయ్యంగానే ఉండలు కట్టినట్టు అయిపోద్ది కదండి. అట్లా ఉండలు కట్టకుండా అవ్వాలంటే ఎసర బాగా మరగక ముందే 1 నిమిషం ఇంకా మరుగుద్ది అనంగా రవ్వ పోసేసుకొని వెంటనే కలిదిప్పేసుకోండి. అప్పుడు అలా ఉండలు కట్టదండి. ఇదే చిన్న చిట్కా అన్నమాట. ఎసర మొత్తం కాగిపోయినాక మనం రవ్వ పోసామంటే వెంటనే ఉండలు కట్టేస్తుంది. అందుకని కొంచెం అలా కలిదిప్పేసుకొని ఉప్పు కరిగిపోయినాక అట్లా రవ్వ పోసేసుకొని కలిదిప్పేయండి. ఫుల్ మంట పెట్టేసుకోండి. రవ్వ పోసినాక, రవ్వ పొయ్యక ముందు స్లో మంట పెట్టేసుకోండి. రవ్వ పొయ్యంగానే ఫుల్ మంట పెట్టేసుకొని అలా కలిదిప్పుకోండి. బాగా 1 నిమిషం కలిదిప్పినాక ఇంకా మరుగుతుంది, పైకి బబుల్స్ అర్థమవుద్దండి, మరుగుతుంది. అప్పుడు ఇంకా స్లో పెట్టేసి కొంచెం మూత పెట్టేసుకొని ఉంచుకోవచ్చు. అలా కలిదిప్పితే ఏంటంటే మనకి ఉండలు కట్టకుండా ఉంటుందండి. మిగతా వాటికి అంత కలిదిప్పక్కర్లేదు, బొంబాయి రవ్వకు 1 నిమిషం ఎక్కువసేపు కలిదిప్పాలి. అలా మూత పెట్టేసామంటే చక్కగా అది కూర్చోండి అలా మగ్గుతుందో అట్లా. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న రకంగా వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి. ఎందుకంటే కొంచెం చల్లారినాక రవ్వ ఉప్మా అనేది కొంచెం గట్టి పడిపోద్ది. అలా ఆ కంటెస్టెన్స్లో వచ్చినాక ఇంకా పొయ్యి ఆపేసుకోవచ్చండి. లాస్ట్గా కొత్తిమీర వేసుకుందాం. ఇందాక కడిగి కట్ చేసి ఉంచుకున్నాం కదండి కొత్తిమీర. పొయ్యి ఆపేసుకొని కొత్తిమీర వేయండి. ఒకవేళ పొయ్యి ఆపుకోక ముందు వేసినట్టయితే ఎక్కువ మగ్గిపోద్దండి కొత్తిమీర, మగ్గిపోయి తీగలుగా ఉంటుంది ఉప్మాలో.
అలా కాకుండా ఇట్లా పొయ్యి కట్టేసినాక ఆ వేడికి అది మగ్గిపోద్ది, సరిపోద్దండి. అందుకని నేను పొయ్యి కట్టేసినాక అట్లా వేస్తాను. కొత్తిమీర లాస్ట్లో అలా వేసుకొని కలిదిప్పేసుకోవటమే. అంతేనండి, రుచికరమైన బొంబాయి రవ్వ ఉప్మా అండ్ టమోటా బాత్, మీరు ఏమైనా అనొచ్చు, తయారీ. అదిగోండి ప్లేటింగ్. థ్యాంక్ యూ.